హాయ్ మ్యామ్. హలో మిస్టర్ చారి, ఎస్ మ్యామ్. మీ పేరేంటి? చారి. మీ ఫుల్ నేమ్ ఏంటి? డీటెయిల్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, మళ్ళా నన్ను అడుగుతారేంటి? సో నీకు నీ పూర్తి నేమ్ ఏంటో కూడా గుర్తులేదనమాట. పోనీ ఇతనెవరో తెలుసా? నాకు మీరెవరో కూడా సరిగ్గా చెప్పలేదు. ఇంకా దారిన పోయే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇతనెవరు అని అంటే చెప్పడానికి ఇదేమైనా గెస్ ప్రోగ్రామా? దారిని పోయేవాడా? హలో మిస్టర్, ఏంటి వాయిస్ రేస్ చేస్తున్నావు? యు నో వాట్, నిన్ను సస్పెండ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు? నువ్వు ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి జాయిన్ అయ్యావని. ఆ సర్టిఫికేట్స్ ఇతను చెప్తున్నాడు. సో మేము ఒక ఎంక్వైరీ చేస్తున్నాం. అప్పటి వరకు నీ ప్రెజెంట్ శాలరీ హోల్డ్ చేస్తున్నాం. అయితే ఆ 1 month సాలరీ నాకు ఇచ్చేస్తారా? సస్పెండ్ అంటే ఏం చేస్తారో ఏంటో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? తాగుతావా? సారీ. అయినా సస్పెన్షనే కదా, ఇంకా జాబ్ నుంచి తీసేయలేదు కదా. సస్పెన్షన్ అంటే తీసేయడం కదా? కాదు. అయితే ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఉడతాక 10 సిగరెట్లు తాగాను, స్ట్రెస్ కూడా ఫీల్ అయ్యాను. నాకు అర్థమైపోయిందిరా, నిన్ను ఇంకా జాబ్ నుంచి తీసేస్తారు. నీకు ఆ దొంగతనాలే కరెక్ట్. సాయంత్రం పూట అలా శాపనార్థాలు పెట్టకు, జరిగినా జరుగుతాయి. అయినా నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా, అదేదో ఇప్పుడు చేయొచ్చు కదా. నీకు హెల్ప్ చేస్తే నన్ను బొక్కలో వేస్తారు. అదే నిజమే. లిల్లీ దొంగతనం చేస్తుందేంటి? అమ్మని అమ్మా. లిల్లీ ఇట్రా. నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమైందా? మరి శశాంక్ని తీసుకురావాలంటే డబ్బులు కావాలి కదా. శశాంక్ని తీసుకురావడం ఏంటి? నీకు శశాంక్ ఎవరో తెలుసా? వాడు నా అల్లుడు. అల్లుడా? ఎవరు తీసుకెళ్లారు? ఏం జరిగింది? ఏమో, నేను స్కూల్ నుంచి రాగానే హాస్టల్లో లేడు. అడిగితే రౌడీలు తీసుకెళ్లారని చెప్పారు. త్రిమూర్తులా? అవును. సరిగ్గా పని చేయి. త్రిమూర్తుల్ని కలవడానికి వచ్చాను. అన్నను కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి. అపాయింట్మెంట్ అంత ఉండడు, వాడిని కలవడానికి అపాయింట్మెంట్ కావాలా? ఏంటి? పదండి. పని చూసుకో. ఏంటో దాదాపొచ్చు. నిన్ను దారిలో పెట్టడానికి వచ్చా. చూసాగా ఈ రెస్టారెంట్. రోహిత్, నువ్వు ప్లీజ్ కాసేపు ఆగు. త్రిమూర్తులు గారు, మీరు మా అల్లుడిని తీసుకొచ్చారంట. బై మిస్టేక్ తీసుకొచ్చారేమో. వాడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతామండి. బై మిస్టేక్ ఏం కాదు, కావాలని తీసుకొచ్చాం. తెలీసా? వాడేం తప్పు చేశాడు? పిల్లలేం తప్పు చేయదమ్మా. పాపం వాడి తల ఉంది.
చూడు త్రిమూర్తులు, నీకెంత కావాలో చెప్పి ఆ పిల్లోడిని మాతో పంపించు. అడిగింది ఇవ్వలేదన్నా తీసుకొచ్చా. ఎవరిని అడిగావు, ఏమడిగావు? నిన్ను పెంచిన వాడిని నిన్ను ఎలా తాకట్టు పెట్టాడు, వీడిని అలానే తాకట్టు పెట్టాడు. ఏమంటున్నాడు? నీకు చెప్పినా అర్థం కాదు రాధిక. ప్లీజ్ అండి, వాడిని అల్లుడండి, వాడిని పంపించేయండి. ఎంత? 3.5 కోటి. 3.5 కోట? ఎందుకు? అప్పుడంటే నేను ఒక్కనే తాకట్టు పెట్టాడు, ఇప్పుడు ఆశ్రమం మొత్తాన్ని పెట్టాడు. ఆయన అలాంటి వాడు కాదండి. వాడిని అడుగు, వాడు అలాంటి వాడు. ఆ? ఏంటి ఎత్తట్లేదా? పొద్దున్న నీ డబ్బులు ఇమ్మని అడిగాడు, తర్వాత నన్ను కనపడట్లేదు. పాపం అనాథాశ్రమం నడిపేవాడు కూడా అనాథ అన్నమాట. ఈ పాటికి ఏ మూసీ నదిలోనో ఏ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లోనో తగలెక్కేసి ఉంటుంది. ఏయ్, ఏయ్ నువ్వు చూడు, నిన్ను చూస్తే భయపడే త్రిమూర్తులు ఎప్పుడో పోయాడు. నేను తలుచుకుంటే నిన్ను జైల్లో వేస్తా. బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావడం కూడా ఎవ్వడో ఉండడు, గుర్తు పెట్టుకో. ఒరే బాబు, నీ హీరోయిజం కాసేపు ఆపుతావా? నా అల్లుడిని ఎలా బయటికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా మీ అల్లుడిని తెచ్చేసుకుంటావా? అంటే వాడికి నువ్వున్నావు కాబట్టి వాడు సేఫ్, మిగతా వాళ్ళందరూ? అర్థమైంది, వాళ్ళు అనాథలు కదా, వాళ్ళు పోతే అడగడానికి ఎవ్వరూ లేరు. అలానే వాళ్ళకి నీకు ఎటువంటి బ్లడ్ రిలేషన్ కూడా లేదు, అంటే నీకు వాళ్ళతో ఎటువంటి అవసరమూ లేదు. అర్థమైంది? అంటే ఇన్ని రోజులు ఆశ్రమంలో మీ వాడితో పాటు ఆడుకున్న పిల్లలందరూ వాడి కింద పనోళ్ళు, అందుకే నీకు వాళ్ళంటే లెక్కే లేదు, అంతేనా? చూడు త్రిమూర్తులు, ఆ పిల్లోని దీంతో పాటు పంపించేసేయ్. ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా దీనికే చెప్పు, ఇచ్చేస్తుంది. నువ్వు నన్ను డబ్బులు అడిగింది కూడా వాడికి ఆపరేషన్ చేయించడం కోసమే కదా. అయ్యయ్యో, నేను నీకు ఇచ్చింది నువ్వు నాకు ఇవ్వాల్సింది మొత్తం కలిపితే 6 లక్షలు అవుతుంది. సార్ ప్లీజ్ సార్, వాడిని వదిలేయండి సార్. వాడిని బతికించుకోవడానికే నేను బతుకున్నాను. మీరు చెప్పింది ఏదైనా చేస్తాను, ప్లీజ్ అండి. రాధిక, ప్లీజ్ రోహిత్, చెప్పు రాధిక. రోహిత్ ప్లీజ్. లే రాధిక. రాధిక, మీ అల్లుడికి ఏం కాదు, నేను ప్రామిస్ చేస్తున్నాను. చూడు త్రిమూర్తులు, ఆ పిల్లని ఈ రోజు మాతో పంపించు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు 2 రోజుల్లో క్లియర్ చేస్తా. అలానే మిగతా పిల్లల్ని 2 వారాల్లో తీసుకొని వెళ్తా, నీకు ఇవ్వాల్సిన డబ్బులు క్లియర్ చేసి. నువ్వు చేస్తావు రోహిత్, నువ్వు చేస్తావు. ఎరా పంపించండి రా. కానీ మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? అవన్నీ నీకు అనవసరం. నువ్వు తెచ్చిన నోటి ఎంత నలగకుండా ఉంటుందో పిల్లలు కూడా అలాగే ఉంటుంది. చూడు త్రిమూర్తులు, ఒక్కడి కంట్లో నుంచైనా ఒక్క కన్నీరు చుక్కొచ్చినా నీ ఒంట్లో ఒక్క రక్తపు చుక్క మిగలదు, గుర్తుపెట్టుకో. వెళ్దాం పదా. హాయ్. రేయ్, అయినా నువ్వు చెప్పేదేంద్రా? ఇంత ఉంటాడు పొట్టినా కొడుకు, చేతులు వేసి పిసుకుతో చచ్చిపోయే ప్రాణం. వానికేంద్రా భయపడేదా? రాహుల్, ఇప్పుడు మనకి వాడి ప్రాణం తీయడం ఇంపార్టెంట్ కాదు, పిల్లల ప్రాణాలను కాపాడుకోవడం ఇంపార్టెంట్. అసలే వాడి పిల్లల్ని ఎక్కడ దాపెట్టాడో కూడా అర్థం కావట్లేదు. ఈ టైంలో మనం వాడు అడిగింది చేయడం తప్పితే ఇంకేం చేయలేం. వాడు అడిగింది చేయాలన్నా మన దగ్గర ఏమన్నా ఉండాలి కదా. అంత కెపాసిటీ మనకే ఉంటే అనాథాశ్రయాన్ని మనమే మెయింటైన్ చేయంటాం కదా. అది కాదు రాహుల్, ఇప్పుడు మొత్తం మన దగ్గర కలెక్షన్ ఎంత ఉందో చెప్పు. మన దగ్గర మొత్తం ఊడ్చినా కూడా 10 రూపాయలు లేదురా. మన సహాయం గారిది కలెక్షన్ ఒక 6 లక్షల వరకు ఉంది. బ్రో బ్రో పాపం బ్రో, పిల్లలు బ్రో, చిన్ని పిల్లలు బ్రో. పిల్లలు అంటున్నావు కదా, ఎలాగో చెట్లకు కాసిన డబ్బులే కదా, తీసుకో. గొప్ప మనసున్న వ్యక్తిరా పాపం. ఇదిగో రాధిక, నీ దగ్గర ఉన్న డబ్బులతో వాడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించు. అలానే ఈ డబ్బులు తీసుకుని ఆ త్రిమూర్తుల దగ్గర నుంచి వీడిని విడిపించు. నాకు నీ దొంగ డబ్బులు వద్దు. డబ్బులు ఎలా వచ్చాయన్న దానికన్నా ఎలా వాడుతున్నావు అనేదే అవసరం. ఇప్పటికిప్పుడు నువ్వు అడగగానే డబ్బులు ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే పోయి తెచ్చుకోపో. లేరు కదా, నా మీద కోపంతో వాడి మీద ప్రేమను చంపుకోకు.
అలానే వాడి ప్రాణం మీదకి తీసుకురాకు. కావాలంటే ఆడికి తగ్గాక ఇద్దరు కలిసి నన్ను కుమ్మేయండి. సరే. సరే అంటాడేంటీడు. సర్లే ఏదో ఒకటి. ఇప్పుడైతే ఈ డబ్బులు తీసుకుని బయలుదేరండి. థ్యాంక్ యూ. పదక్క, వీడితో మనకు మాటలేంటి? వీళ్ళిద్దరికి అదే ట్రైనింగ్ ఇస్తున్నట్టుంది. బాయ్. చల్లగున్నా బాగుంటది ఇది. పోనీలే బ్రో, పిల్లల కోసమే కదా. పోతే పోయిందిలే, మళ్ళీ సంపాదించుకుంటా. ఏముంది, 10 రోజులు మొక్కలు నాటేస్తే సరిపోతుంది. సహాయం, నువ్వు ఆ గంజాయి పండించడం కూడా మానేయాలి. ఏంది బ్రో అట్లంటావు? అదే నా జీవనాధారం. గంజాయి పీల్చి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళ డబ్బులతో పిల్లల ప్రాణాలని కాపాడడం నాకెందుకో నచ్చలేదు. మోసం చేయడం తప్పే, కానీ జీవితాన్ని నాశనం చేయడం పాపం. ఆ పాపం పిల్లలకి తగలొద్దు. ఎందు బ్రో, నువ్వు చెప్తే బాగానే ఉంది, కానీ చేయాలంటేనే కొంచెం భారంగా ఉంది. అలవాటైపోద్దులే బ్రో. అంతే అంటావా? అవును, ఇంతకీ మీ ప్లాన్ ఏంటి? ప్లాను తెలీదు. నీ ఫు! మీ ఇద్దరు రాహుల్, అలా ఊసెళ్తాడేంటి? మన తడాక చూపెట్టాల్సిందే. నువ్వు వెంటనే ఒక ప్యాకెట్ సిగరెట్లు, ఓ పెన్ను, ఓ పెద్ద చాట్ పట్టరా. దేనికి? ఆ ప్యాకెట్ సిగరెట్ అన్ని తాగేసి ఆ చాట్ మీద నా చావు కారణం రాహుల్ గాడని చెప్పి రాసి చచ్చిపోదావనా? నీయే ఒక్కసారి కూడా సీరియస్ గా ఉండలేవా? మళ్ళేంటి కదా, ఏం చేస్తావు వాటితో? ప్లాన్ వేయడానికి డబ్బులు ఎలా సంపాదించాలని పట్రా. అబ్బా, మా వాడు చాటు పెన్ను సిగరెట్లు అడిగినా అంటే పెద్ద ప్లాన్ అయిపోతున్నాడు. 3.5 కోటి 3 రోజులు సంపాదించబోతున్నాం. మచ్చా బాయ్, తెచ్చేస్తా. శశాంక్ ఏం కాదులే అక్క, మనం అందరం ఉన్నాం కదా. అవును, నువ్వు రోహిత్ గర్ల్ ఫ్రెండా? చిచి, నేను వాడి గర్ల్ ఫ్రెండ్ ఏంటి? చీచి అంటావేంటి? రోహిత్ చాలా మంచోడు, అయినా ఆడికి నేనున్నాలే. అబ్బో, అంత ఇష్టమా నీకు రోహిత్ అంటే? చాలా. ఎందుకంత ఇష్టం? నాకేం కావాలన్నా రోహిత్ ఇస్తాడు తెలుసా. శశాంక్ బర్త్డేకి కొత్త డ్రెస్ కావాలి అని అంటే వాడే డబ్బులిచ్చాడు. నా కోసం ఏమైనా చేస్తాడు. నేను ఎవరో కూడా రోహిత్కి తెలియదు, అయినా నాతో ఫ్రెండ్షిప్ చేశాడు. నువ్వు చెప్పింది నిజమే లిల్లీ. అయినా ఈ కాలంలో మన కోసం ఆలోచించకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సర్లే, నువ్వు చెప్పు, మరి నేను రోహిత్కి గర్ల్ ఫ్రెండ్ అవ్వనా? వద్దులే అక్క, నువ్వు వాడికి సెట్ అవ్వవు. సే సహాయం, నీకెప్పుడు తప్పుగా అనిపించలా ఇట్లా గంజాయి పెంచి మనుషులు మత్తుకు బానిస చేయడంలో? అవును బ్రో, నాకు కూడా తప్పే అనిపించింది. యా, నేను కూడా రైట్. చిల్లర అడుక్కునే వాళ్ళ దగ్గర చిల్లర కొట్టేసి చిల్లరగా బతుకుంటారా చిల్లర నా కొడక. రే, మమ్మల్నే చిల్లరోడా అంటున్నావురా? రే, మా వాడు లోపలికి ఏం పని మీద పోయినాడు తెలుసారా? ఆ, 3.5 దేనికి? కోటి స్కెచ్ చేసుకున్నాడు మీనాడ్రా. అదిరా మా స్టాండర్డ్. ఏందో. ఐ యామ్ బ్యాక్. అబ్బా, చూసావా మా వాడు ప్రొఫెషనలిజం? దొంగతనం అనగానే ధూముల మాదిరి కాస్ట్యూమ్ వేసుకొస్తున్నాడు. అబ్బో, మాస్క్ ఎడమావా? మాస్క్ ఎందుకు? మరి ధూమ్ లో గెటప్ వేసుకొచ్చిన మాస్క్ ఒకటి మిస్ అయినావా? మూసుకొని ప్లాన్ చేయాలంటే గెటప్ వేసుకొచ్చినాడు. ప్లానే గెటప్ లో ఉంది. బా, భలే సెటప్ మావా. సహాయం, బ్రో నా దగ్గర గంజాయి తీసుకున్నారు, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ తీసుకుంటే తప్ప. పర్లేదు బ్రో, తీసుకోండి. రే సహాయం, మా ఓడ్ స్కెచ్ బాగా కష్టంగా గీయింటాడు. అది నీకు అర్థం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? చెప్పినా కదరా, నీకు ఎన్నిసార్లు చూసినా అర్థం కాదురా. రే ఉండరా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చేస్తున్నారు ఇల్లు? ఏయ్, నాకు అర్థమైపోయింది. రే, హై టెక్నాలజీ ఉపయోగించి స్కెచ్ చేసుకొచ్చినావు కదా. లైట్ ఏమావా? ఏం లైటు? అదే సినిమాలో చూపిస్తారు కదా, లైట్ వేస్తే స్కెచ్ అంతా కనిపిస్తా ఉంటది. అంత పెద్ద హై టెక్నాలజీ సెటప్లు మన దగ్గర ఏం లేవు. స్కెచ్ ఇప్పుడు వేయాలి. పరువంతా పోగొట్టాడు.
సో 3.5 కోట్ల రూపాయల పెద్ద ప్లాన్ కాబట్టి శ్రద్ధగా వినండి ఇద్దరు. ఇక్కడ 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 పెట్టు బ్రో. ఏం పెట్టాలి? ఓం పెట్టు బ్రో. మనం ఏమైనా 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్తున్నామా ఓం పెట్టడానికి? మరి గిర్రలు గీసి గ్రాఫ్ వేస్తున్నావు ఏంటికే? మా పేరనియా అంటే నీట్గా ఉంటుందని. ఓకే, ప్లాన్ వినండి. ఇది మా ఆఫీస్ అనుకోండి. ఇక్కడ నేను వర్క్ చేస్తావు. ఎస్, అండ్ ఇది క్యాఫ్టేరియా. ఇక్కడ నేను కాఫీ తాగుతావు. బా సహాయం. ఇక్కడ మా మేనేజర్ కూర్చుంటాడు. ఇక్కడ మేనేజర్ నేను దెంగ పెడతాడు. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. ఇక నువ్వు దొడ్డికి కూర్చుంటావు. దొడ్డికంటారేంటి? చెయ్. మరి డబ్బులు వచ్చే పని చెప్పరా అంటే ఇక్కడ దొడ్డికి పోతాడు, కాఫీ తాగుతాడు, మా మేనేజర్ ఉంటుంది, ఆ పిల్లలు ఉంటుంది. ఏంద్రా ఇవన్నీ? అక్కడికే వస్తున్నాను గాయస్, వినండి. కరెక్ట్ గా ఇక్కడ హార్డ్ డిస్క్ రూమ్ ఉంటుంది. వీటిల్నే మనం కొట్టేయాల్సింది. హా. 3.5 కోటి హార్డ్ డిస్కులతో సంపాదిస్తావు. ఏమి మీ ఆఫీస్ ఓనర్ న్యూడ్స్ ఉన్నాయి దాంట్లో? ప్లాన్ చెప్పరా అంటే ఏదేదో చెప్తున్నాడు. నా దగ్గర ఉన్న ది బెస్ట్ ప్లాన్ అయితే ఇదే. ఇంకేమైనా బెటర్ ప్లాన్ ఉంటే నువ్వు చెప్తావా? నా దగ్గర యాడ్ ఉంటుంది మామ, నాకంత సీన్ లేదా. నువ్వు చెప్తావా? நான் சொல்லுங்க. వనక్కం, వేణుగోపాలం ఫ్రమ్ చెన్నై. నువ్వేంటి ఇక్కడ? ఇదేందినా మన ఆఫీస్ బ్లూ ప్రింట్ మాదిరి ఉండాదే. అయ్యంతా నీకు అనవసరం. నువ్వెందుకు వచ్చావో చెప్తే చాలు. ఈ ఫోటో చూసుండవా? అరే ఇది నేనే. నీ దగ్గర 3,000 రూపాయలు అడిగినప్పుడు 5,000 ఇచ్చావు కదా, అప్పుడు తీసుకున్నావు ఈ ఫోటో. గుర్తుండదా? మరి దుడ్డు లెక్క ఏమైంది? ఇప్పుడు డబ్బులు అడగడానికి వచ్చావా? మరి నీ మొహం చూడనికి వచ్చినా సరే. వేణుగోపాలం, నా పొజిషన్ చాలా బ్యాడ్గా ఉందయ్యా. నీ డబ్బులు ఇవ్వలేను. నీ పొజిషన్ తెలుసుకునే వచ్చుండానప్ప. తెలుసుకున్నా కూడా అడుగుతున్నావా? మనసోపట్లేదు అబ్బే. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చేయను అసలు. దానికంటూ పోలీసులు కోర్టులు చాలా ఉండాలి అబ్బా. పోలీసులు కేసులు ఎందుకు? ఫస్ట్ నా సిచ్యువేషన్ చెప్తాను. నా సిచ్యువేషన్ విన్న తర్వాత కూడా నీకు నీ డబ్బులు కావాలంటే నీ 5,000 నీకు ఇచ్చేస్తా. 5,000? 9,500 ప్లస్ రౌండ్ ఫిగర్ 10,000 అప్పా. 10,000? 5,000 తీసుకుంటే 10,000 అడుగుతున్నావేంటి? మరి వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ ఎవరిస్తారప్పా? ఎన్నడా ఇదప్పా? అయితే నీకు నా ఖర్చు చెప్పాల్సిందే. చలో. ఎంత? 3.5 కోటి. ఇవ్వాల్సిన డబ్బులు 2 రోజుల్లో క్లియర్ చేస్తా. అలానే మిగతా పిల్లల్ని 2 వారాల్లో తీసుకొని వెళ్తా. నీకు ఇవ్వాల్సిన డబ్బులు క్లియర్ చేసి. ఓకే, 3.5 కోటి కోసం ఈ ప్లాన్ అంతా చేసిండవప్పా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఇక్కడ రూమ్ ఉందా? ఉంది. అదేనా? దీని పక్కన ఇంకో రూమ్ ఉందా? ఉంది. ఇందులోనే డైమండ్ నెక్లెస్ ఉంది. దాన్ని కొట్టేస్తే 3.5 కోటి వచ్చేస్తుందా? 10 కోట్లు వస్తుందా వాయ్? 10 కోట్లంట్రా. సిట్టు మనం సిట్టు. కానీ అందులో 6.5 కోటి నాది. నీకెందుకు ఇవ్వాలి 6.5 కోటి? చెప్పా కదా వాయ్. చాలా కాస్ట్లీ ప్లానే. అయితే ఇక్కడ ఒక తిరగస్తుంది. ఏంటది? ఈ రూమ్ లో లాక్ ఉందని చెప్పానా? ఆ లాకర్ సంబంధించిన తాళాలు శిల్పా దగ్గర ఉన్నాయి. దానికి శిల్పా మేడం దగ్గరే ఉన్నాయని నీకెలా తెలుసు? అమ్మా, అది పెద్ద కథలేపా. దాని గురించి ఎందుకు? అయినా మీకు నేను ప్లాన్ చెప్పాను కదా, దొంగతనాలు చేసి మీరు కదా దాని పని మీద ఉండు ఫస్ట్. థ్యాంక్స్ అయ్యా వేణుగోపాలం, మంచి ప్లాన్ చెప్పావు.